మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకొని దేవుడి వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, చదువు. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుదును. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాలు ఎవరికి చేస్తాడు దేవుడు? నా ప్రశ్న. నమ్మిన వారికి. మనం అందరం నమ్మినాం కనుకనే సంఘంలో ఉన్నాము. లోకములో నుండి మనల్ని మనం ప్రత్యేకపరుచుకున్న వారికి మాత్రమే అద్భుతాలను కనపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. 14వ వచనం చదవండి సిస్టర్. 7:14 మీకా గ్రంథంలో. నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు. చాలు సిస్టర్. మీకాతో దేవుడు చెప్తా ఉన్నాడు. మీకా యొక్క అనుభవం ఏంటిదంటే ఆవేదన. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చేస్తున్న అద్భుతాలను తీసుకున్నట్టుగా తీసుకొని మళ్ళీ మర్చిపోతున్నప్పుడు వారిని పికప్ చేసిండు దేవునిలో. చేసి మళ్ళీ కట్టినప్పుడు ఆవేదనలో నుండి, ఆక్రందనలో నుండి చివరి ఆ యొక్క మీరు ఈ అధ్యాయం చివరి వచనాల వరకు మీరు 14 నుండి చదువుతున్నప్పుడు ఆయన ఆనందముతో ఈ అధ్యాయాన్ని ముగించిండు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని వైపుకు మళ్ళించినట్టుగా, దేవునిలోనికి స్థిరపరిచినట్టుగా రాయబడింది. అప్పుడు మీకాతో దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో ఎట్లుండాలట? అడవిలో పిచ్చి జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి. అడవి దట్ మీనింగ్ లోకము. అడవిలో అనేక రకాలైన జంతువులు, మృగాలు, ప్రాణాన్ని తీసేది, అన్నిటినీ కోల్పోయే చేసేటువంటి మరి అడవిలో విషకరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. అదే రకంగా దేవుడు అడవి అనే ఈ లోకములో మనల్ని మనము ప్రత్యేకపరుచుకున్నప్పుడు, ఆమేన్, మనల్ని మనము ప్రత్యేకపరుచుకున్నప్పుడు అంట. అందుకే 15వ వచనం రాయబడింది, ఐగుప్తులో నుండి నా ప్రజలు వచ్చినప్పుడు వారికి జరిగినట్టుగా నేను మళ్ళీ మీకు అద్భుతాలను చేస్తూ కనపరచబోతున్నాను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఉండమని కోరుకుంటుండు అనంటే, మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 26వ వచనము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. తీసిన వారు స్పీడ్గా చదువు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరట్టది చెప్పాలి, మీ స్వరాలు విడుదల చేయాలి. అక్కడ 3 క్వాలిటీస్ ఇచ్చారు. ఏమేమని తెలుసా? 7:26 అందరు చదివా, తీసి పెట్టారా? పేజీ నంబర్ 204 పేజీ. పవిత్రుడు, నిర్దోషి, తర్వాత నిష్కలంకుడు, ఏమి అపరాధము లేని వ్యక్తి, పాపులలో చేరక ప్రత్యేక పరుచుకున్నది ఎవరో తెలుసా? మన ప్రభువైన. అందుకే యేసు ప్రభు ప్రత్యేకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆదిలో మనం చూసినట్లయితే ఒక్కసారి మిమ్మల్ని ఆది కాండంలోనికి మిమ్మల్ని నడిపిస్తే నా వైపు చూడాలి, నేను చూడమన్నప్పుడు చూడాలి. దేవుడు నోటి మాట చేత సృష్టి, లోకము, చెట్లు, పుట్టలు, సూర్య చంద్ర నక్షత్రాలు, లోకమంతా దేవుని మాట చేత. కానీ నిన్ను నన్ను ఆదామును సృష్టించింది దేనితో? చేతితో. అందుకే ఆదాము ఏమయ్యాడో తెలుసా? ప్రత్యేకమైన వాడు. చప్పట్లు కొడదామా? ఆదిలోనే ఆదామును ప్రత్యేకంగా చేసిండు. ప్రత్యేకమైన వాడు. నేను నోటి మాటతో చేయకూడదు, నా మాట వలన కలగకూడదు, నా హస్తాలతో నా రూపాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నా గనక ఆదాము ప్రత్యేకమైన వాడు. ఆమేన్. కానీ మొదటి ఆదాము
ప్రత్యేకతను కోల్పోయాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క విధేయతను బట్టి తినద్దు అన్న పండు తిన్నాడు. ఏం చేసిండు? విధేయుడుగా ఉండాల్సిన ఆదాము అవిధేయుడు అయిపోయేసరికి ప్రత్యేకతను కోల్పోయాడు. అదే కడపటి ఆదామైన యేసు ప్రభు అంటున్నాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడట. ఇప్పుడు యేసు క్రీస్తులోనికి మనము ఎలా ఉండాలంట? ప్రత్యేకమైన వాళ్ళంగా. ఎలా ప్రత్యేకతగా ఉంటే మనకు దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు అనే మాట నేను తెలియజేయాలని నేను ఆశపడుతా. ప్రత్యేకంగా ఉంటే దేవుడు మనకు 2 పోస్టులు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఉంటే మనకు 2 పోస్టులు ఉంటాయి, దేవునికి 2 పోస్టులు ఉంటాయి. దేవునికి 2 పోస్టులు, మనకు 2 పోస్టులు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే మనల్ని అక్కడే ఉంచుతాడు. ఆమేన్ అందాం. ఆయన ఏది చేస్తాడో మనల్ని అదే చేయమంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. దేవుని సిస్టర్ ఒకసారి అందరికీ మీరు రెఫరెన్స్ చెప్పండి, మైక్లో చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. తీయండి అమ్మ, అందరు తీయండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆమేన్. మొదటిది దేవుడు ఎక్కడ ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నంటే నేను చెప్పాను, యేసు ప్రభు వారు యోహాను సువార్త, లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నా, లోకములో నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నానని చెప్పాడు. ఇదే మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన దేవుడు, మనము చెప్పాలి. ఎవరు? ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడైతే మనము, ఆయన దేవుడైతే మనము ఆయనకు మనం ప్రజలముగా ఉండాలి. ఆమేన్. నువ్వు దేవుని ప్రజవి, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, దేవుని ఆత్మీయతలో ఉండేవాళ్ళు. దేవుడు అనే మాటను మనకు దేవుడు ఇస్తుండు. నేను దేవుణ్ణి, నువ్వు ప్రజలు ఉన్నారండి. ఏ ప్రజలు? ఆయన దేవుడు. ఏ ప్రజలు? దేవుని ప్రజలము. ఆమేన్, హల్లెలూయా. అందుకే నీ చేతి కర్రను పట్టుకొని కర్నలు దట్ మీనింగ్ తెలుసా మీకు? తెలుసా? నా చేతులు ఇచ్చా కర్మేలు. ఓరి నాయన, మిమ్మల్ని అందరిని వెనకకు లాగి 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 తీసుకుపోతా. కర్మేలు పాట మాత్రం పాడతారమ్మా. అంత్యకాల అభిషేకము కర్మేలు పర్వతం పైన. పాటలు మాత్రమే పాడకండి. కర్మేలు పర్వతం పైన ఏం జరిగింది? డిబేట్ జరిగింది. ఎవరెవరికి? ఏలియాకి, అబద్ధ బయలు ప్రవక్తలంటే అబద్ధ ప్రవక్తలే కదా, వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. కర్మేలు అని ఎందుకు రాయబడ్డాడో తెలుసా? దేవుడు ఇంత స్పష్టంగా, నేను ప్రతిదీ విడమర్చి మీకు చెప్తున్నప్పుడు మీరు మనసులో, అందుకే నిన్న దినమంది చెప్పా, ప్రార్థనలో ఉండండి, ప్రిపేర్ అయ్యి రండి. నేను ఎంత ప్రిపేర్ అయ్యానో నన్ను తీసుకొని మొత్తం 0 లెవెల్లో చేసేసి, ఇప్పుడు చేతి కర్రను తీసుకొని కర్మల్లో ఉన్న నీ అడవిలో ఎవరిని ప్రత్యేకపరచుకో అని చెప్తుండు. కర్మలు 2 మనస్సులు. దేవుడు అన్నవాళ్ళు నా సైడు రండి. దేవుడు లేడు, మీకు మీరు సృష్టించుకున్న దేవుడు అన్నవాళ్ళే. మనము దేవుని ప్రజలము. ఏ ప్రజలం అనేది చూపిస్తున్నా దేవుడు అంటుండు, నా ప్రజలు అంటున్నారు. నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి అని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి దేవుని బిడ్డలు ప్రత్యేకంగా, లోకము నుండి ప్రత్యేకత, పాపము నుండి ప్రత్యేకత, ఇంకా పరిశుద్ధత నుండి ప్రత్యేకత, అపవిత్రం ఉన్న దగ్గర, పరిశుద్ధం ఉండే దగ్గర ప్రత్యేకంగా ఉండాలి. ఈ కోణాలు పరిశుద్ధత, ఇంకా నేను చెప్పండి, లోకము నుండి
తర్వాత లోక ఆశల నుండి మనం వేరైపోయి దేవుని లిస్టులోనికి వచ్చినప్పుడు దేవుడు అంటుందంట, దేవుని ప్రజలు అంటుందంట. లోకము నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి మనము వేరై దేవుని లిస్టులోనికి యేసు క్రీస్తు అనే శిలువ రక్తం కిందికి వచ్చినప్పుడు నీకు దేవుడు ఒక బిరుదు ఇస్తుండు. ఏ బిరుదు అది? దేవుని ప్రజలు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలంతా ఏ ప్రజలు తెలుసా దేవునికి? అయ్యో, దేవుని ప్రజలు. అందుకే దేవుని ప్రజలుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? లోక ప్రజలుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? లోక ప్రజలుగా ఉంటే దేవుడు ఏ అద్భుతాలు చేయనంటుండు, నేను చెయ్యను కనపరచనంటుండు. దేవుని ప్రజలుగా మీరు ఉండాలనుకుంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చూపించాల్సినటువంటి మాటలను మీకు తెలియజేయాలని నేను ఆశపడతాను. ఈరోజు మనం అద్భుతాలు కావాలని చాలా మంది కోరుకుంటారు, కానీ జరిగించలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలమైన మనము కొంచెం లోకంలోనికి, కొంచెం అపవిత్రతలోనికి, కొంచెం పాపంలోనికి, కొంచెం పరిశుద్ధతను కోల్పోయే ఆ లక్షణాలు మనలోనికి వస్తున్నప్పుడు, అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా ప్రజగా ఉండకపోతే, నా ప్రజలుగా ఉండకపోతే, నా బిడ్డలుగా ఉండకపోతే నేను అద్భుతాలు చెయ్యనని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని నా ప్రజలని చెప్పాడా లేదా? ఆమేనందా? ఇశ్రాయేలు ప్రజల్ని నా ప్రజలని చెప్పినాక దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి నా ప్రజలను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చేశాడు మనకు అన్నీ తెలుసు, అవునా? వాళ్ళకు బండ నుండి నీళ్లు, ఆ తర్వాత ఇంకా పూరేలు, ఆ మన్నాను, ఎర్ర సముద్రం, ఫరో దగ్గర 10 అద్భుతాలు, తర్వాత రక్తము మన గుమ్మాల మీదకి వేసినప్పుడు సంహారక దూత, ఇన్ని అద్భుతాలు చూశారు. చివరికి మళ్ళీ ఏమైపోయారో తెలుసా ఇశ్రాయేలు ప్రజలు? దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తు అనే దేశము, ఐగుప్తు అనే ప్రాంతము, ఐగుప్తు అనే అంధకారము, ఐగుప్తు అనే చీకటి, ఆ బానిస బ్రతుకులో నుండి మాత్రమే మిమ్మల్ని నేను తీసుకురాగలిగాను. కానీ మీ మనసులో ఉంది చూడండి, మీ హృదయంలో ఉంది చూడండి, ఐగుప్తు అనే చెర, ఐగుప్తు అనే బానిస, ఐగుప్తు అనే చీకటి, ఐగుప్తు అనే అంధకారాన్ని దేవుడు తీయలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్లేస్ మార్చుకున్నారే కానీ, అందుకే పాట ఉంది కదా, మనకు అన్ని పాటలు తెలుసు, నామకార్థంగా పడిపోతున్నాం. దేవుడు ఈరోజు అడుగుతుంది, దేవుని ప్రజలవు అయితే నీ మనసు మారాలి. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ, నీ మనసు మారి రూపాంతరము, మనసు మారాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావు? కఠిన బానిసత్వపు బ్రతుకులో నీవు జీవించి అయ్యాని మొర్ర పెడితే ఆయనకు నిబంధనలు జ్ఞాపకం చేసుకొని దేవుడు కదిలి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాక వారికి నీళ్లు కావాలన్నప్పుడు వారు చేసిన చెడు పని ఏంటిదో తెలుసా? మాకు నీళ్ళు లేవు, మాకు కీరాలు తిని నాలుక చెప్పబడిపోయింది. దేవుని మీద సనగడము, గుణగడము, అవిశ్వాసము, అవిధేయత, ఇవన్నీ దేవుని ప్రజలలో ఇమిడి ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, దేవుని ప్రజలముగా మనం ఉంటే మనలో సనుగుడు, గుణుగుడు, అవిశ్వాసము, అవిధేయత ఉండద్దు. నువ్వు ప్రజలంటే లోక ప్రజల్లాగానే ఉండు. లోకం నుండి అంటుండు దేవుని ప్రజలవి. దేవుని ప్రజల్లోనికి వచ్చాక ఐగుప్తు లాంటి మనస్సు మనకు ఉండద్దు అంటుండు. ఆమేన్. ఐగుప్తు దేశము నుండి, ప్రాంతము నుండి ఆ ప్లేసును మార్చగలిగాడే దేవుడు. మనస్సును మాత్రము మార్చాలని ట్రై చేసిన వాళ్ళు కఠినపరుచుకున్నారట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకున్నాం దేవుని బిడ్డలా, చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనము. తీశారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, పేజీ నంబర్
యోబు గ్రంథం పక్కన ఎస్తేరు ఉంటుంది కదా, నేనే తీసాను మీ అందరికంటే ముందుగా. పేజీ నెంబర్ 408 పేజీ, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని. చాలు సిస్టర్, ఏం చేసిరట? మనస్సును సనగడము గుణగడము వల్ల, విధేయత చూపించకపోవడం వల్ల మన మనసు ఏమైపోతుందట? కఠినమైన పోయిన వాళ్ళ మనసులకి, విధేయత చూపించని మనసులకి దేవుడు అంటున్నాడు అద్భుతములు చేయడట. నువ్వు దేవుని ప్రజలము అని పేరు పెట్టుకున్నావు కానీ ఐగుప్తు లాంటి సలుగుడు, గునుగుడు, అవిశ్వాసము, అవిధేయత ఇవన్నీ మనకుంటే లోక ప్రజలము. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలము అంటే మనకు సరుగుడొద్దు, గొనుగుడొద్దు, అవిశ్వాసం వద్దు, అవిధేయత వద్దు. విధేయత కలిగి మనసును కఠినపరుచుకోకుండా ఏకీభవించే మనసు ఏ ప్రజలకైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఏమని సెలవిస్తుందంటే దేవుని ప్రజలు అంట. ఆమేన్. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు దేవుని ప్రజలవైతే, నిజంగా నేను యేసుక్రీస్తు దేవుని ప్రజని, నేను దేవుని ప్రజలము అని నువ్వు చెప్పగలిగితే ఈ క్వాలిటీ సేవ కూడా నీలో వర్కౌట్ కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మరొకసారి ఆ మాటను చదివి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇంకా చదవండి సిస్టర్. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. ఆమేన్. మీరు నాకు కుమారులను కుమార్తెలను ముందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలండి సిస్టర్, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. నేను దేవుని ప్రజలు, దేవుడు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చా. దేవుని ప్రజల కింద ఉంటే లోకములో నుండి మనం వేరుపరచబడ్డాము. లోక సంబంధమైన విషయాలు, మాటలు, తీరులు ఏవి మనలో ఉండదు. ఉంటే నువ్వు దేవుని ప్రజగా నువ్వు ఉండలేవు. ఐగుప్తు లాంటి ప్రదేశం నుండి బయటికి వచ్చావే కానీ ఐగుప్తు లాంటి మనసు నీ హృదయంలో, నీ మనసు ఉంటే నువ్వు దేవుని ప్రజగా పిలువబడలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రజగా నువ్వు పిలువబడుతున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటుందంటే, నేను మిమ్మును చేర్చుకుంటాను. చేర్చుకోనంటే ఆయన మనకేమవుతాడట? మనమేమవుతాము? కుమారులము. అందుకే నేను ఫస్టే చెప్పా, దేవుడు 2 పోస్టులు కలిగి ఉన్నాడు, మనకు 2 పోస్టులు ఇస్తున్నాడు. మొదటిది దేవుడు అయి ఉన్నాడు, మనల్ని దేవుని ప్రజలని చెప్తున్నాడు. ఆమేన్. దేవుడై దేవుని ప్రజలు ఉండాలంటే లోకములో నుండి మనము ప్రత్యేకించుకోవాలి. అన్ని విషయాల్లో మన చూపు, మన నడక, మన తీరు, మన మాట, అమ్మా ఈమె దేవుని బిడ్డ, ఎక్కడికంటే అక్కడికి రాదన్న టెస్ట్ మనం నీకు రావాలి. ఆమేన్. అన్నిట్లల్లో కాలు పడుతుంది, అన్నిట్లల్లో చెయ్యి పడుతుంది. ఈమె అన్నిట్లల్లో ఆమె దేవుని బిడ్డ అన్నారు. దేవుని బిడ్డ. ఒకవేళ ఇక నీకు తప్పదు, వెళ్ళాలి, పరిస్థితులను బట్టి వెళ్ళండి. కానీ నేను ఇట్టెళ్తా అట్టెళ్తా 2 పడవల మీద కాలు పెడితే ఏ ప్రయాణము చేయలేము, మునిగిపోతావు. గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడు అంటున్నాడు మనం ప్రత్యేకంగా ఉంటేనంట మనల్ని చేర్చుకుంటాడట. ఆమేన్. ఎందులో చేర్చుకుంటాడంటే తండ్రి అయ్యే విధులలో చేర్చుకుంటాడట. మనము కుమారులము, కుమార్తెలుగా ఉండబోతామంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే నా ప్రశ్న ఒకటి ఉంది, ఏమన్నా తెలుసా? మీకు దేవుడే ఉండాలనుకుంటున్నా, యేసు ప్రభుని తండ్రిగా చూడాలనుకుంటురా? అర్థం కాలే. మీరు యేసు ప్రభుని దేవునిగా చూడాలనుకుంటురా, తండ్రిగా చూడాలనుకుంటురా? తండ్రిగా, 2గా చూడాలంట. కరెక్ట్గా చెప్పండి, దేవునిగా చూడాలా, తండ్రిగా చూడాలా? ఫస్ట్ దేవునిగా చూడండి, తర్వాత తండ్రిగా చూడండి. అయితే
నేను అనుకున్న మాట ప్రకారం చెప్పాలంటే ఆశపడుతున్న మాట ఏంటంటే, దేవునిగా నువ్వు చూసినప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవునిగా నువ్వు చూసినప్పుడు నువ్వు అనుకున్న టైంలు ఇవ్వడట. ఆమేనండి. అయితే నాకు తండ్రే బెటర్. దేవుడిగా కావాలి, మీరు అనుకున్న టైంలో మాత్రం చేయడు మరి దేవుడే. ఆమేనండి. అమ్మా మేము అనుకున్నది చేయకపోతే ఇక దేవుడేం దేవుడమ్మా. దేవుడు అంటున్నాడు, నేను దేవుణ్ణి, మీరు ప్రజలు. మీరు అనుకున్న టైంలో చేయను, నేను అనుకున్న టైంలో చేస్తానంటాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. తండ్రి అనుకుంటే మాత్రము మనం పిల్లలం కదా, మనం అడిగినప్పుడు ఇస్తూనే ఉంటాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అంటున్నాడు, మనం ప్రత్యేకపరచుకుంటే మనల్ని చేరుస్తానంటున్నాడు. ఏ లిస్టులోనికి అనంటే, ఆయన అనుకున్నప్పుడు నువ్వే ప్రార్థన చేస్తున్నావో ఆయన అడిగినప్పుడు ఇవ్వబోతుందంట. ఆమేన్. కనాను వివాహంలో మనకందరికీ తెలుసు, నేను చెప్తా ఉంటాను, తర్వాత మీరు తీసి పెట్టండి సిస్టర్. ద్రాక్షరసం అయిపోతుందని తల్లి గారు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటిదంటే, యేసు ప్రభువును మరియమ్మ ఏ రకంగా చూసి అడిగింది? చెప్పాలి. దేవునిగా చూసి అడిగిందా? కుమారుడని అడిగిందా? ఆయన అద్భుతములు చేయగలవాడని అడిగిందా? అద్భుతములు చేయవాడనే అడిగింది. మనకు అదే తెలుసు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని అంటే యేసు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. చెప్పగానే ఈమె వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి పరిచారకులను చూసట, ఆయన దేవుడు అనుకున్న సమయంలో చెయ్యాలి. ఆమె యేసు ప్రభువుని మరియమ్మ, ఆమెకు యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి అయినా తల్లికి అర్థమైంది ఏంటిదో తెలుసా? నాకు పుట్టిన వాడు దేవుని కుమారుడు, దేవుడు. ఆమేన్. ఈయన దేవుడు, ఈయన చెయ్యగలడు. కానీ నేను అనుకున్నప్పుడు చేస్తాడు అనుకొని పోయింది అమ్మగారు. పాపం తెలియదు. అందుకే నువ్వు అనుకున్నప్పుడు నేను చేయను దేవుడు అంటున్నాడు. నువ్వు అనుకున్నప్పుడు నేను చేయను, నా సమయం ఇంకా రాలేదని చెప్పినప్పుడు ఈమెకు అర్థమయ్యింది ఏంటంటే, నేను దేవుణ్ణి వచ్చా నువ్వు చేయట్లేదు కదా, నాకు తెలుసు నువ్వు ఎవరు చెప్తే చేస్తావు. అందుకే ఆయన పిల్లలైన శిష్యులను సమకూర్చింది. హల్లెలూయా. శిష్యులను సమకూర్చింది. ఆయన చెప్పింది చేయడం అనగానే ఎక్కడెక్కడ పెళ్లిళ్ళలో ఎక్కడెక్కడ గ్యాదరింగ్ అయి ఉన్నారో వారందరినీ ఒకే చోట యేసు ప్రభు దగ్గర వచ్చేసరికి యేసు ప్రభుకి అర్థమైందండి తెలుసా, నా పిల్లలు ఉన్నారు, నేను అద్భుతం చేయాలి. హల్లెలూయా. పిల్లల కోసం దేవుని యొక్క మరి కార్యము జరిగించడానికి, మరి ఆ వివాహములో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడానికి కారణం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడుగా ఉన్నాడు, దేవుడు అనుకున్నాడు. రెండవది ఏంటి తెలుసా? ఆయన పిల్లలను బట్టి చేశాడు. రెండూ జరిగాయి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. రెండవ మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలోనికి మనం వెళ్ళినట్లయితే ఆ మార్త అంటది, కబురు పెట్టి పంపిందంట. ఎవరికి? యేసు ప్రభు వారికి. ఏమని? లాజరు రోగి అయి ఉన్నాడని పంపిస్తే, చావ సిద్ధంగా ఉన్నాడు, రోగి అయి ఉన్నాడని పంపిస్తే యేసు ప్రభు ఏం చేశాడట? అది విని ఆగిపోయాడు. ఈమె యేసు ప్రభుని దేవుడని గుర్తించి పంపించింది. ఆయన అనుకుంటున్నాను, నువ్వు చెప్తా నేను చెయ్యను, నా సమయంలో నేను చేస్తాను. హల్లెలూయా. మనము ఒక్కొక్కసారి దేవుడా అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాము, కానీ కదలట్లేదా? నీ విశ్వాసము అవిశ్వాసంగా మార్చబడద్దు. ఆమేనండి. సనగకూడదు. ఆమేనండి. గొనగకూడదు. ఆమేనండి. ఐగుప్తు స్వభావము రాకూడదు. అందుకే అంటున్నాడు, నేను దేవుడనైతే నువ్వు ప్రజలమైతే అవిశ్వాసం ఉండదు. నేను చెయ్యాలనుకున్నప్పుడు చేసిన నీకు విశ్వాసం ఉండాలి. ఆమేనండి. నేను చెయ్యాలనుకున్నప్పుడు చేసినప్పుడు నీకు సరుగుడు గొడుగుడు ఉండకుండుగాక. ఇది దేవుని ప్రజల యొక్క లక్షణం. అందుకే దేవా నీవే నా దేవుడవు పాట పాడడం కాదు, నీవే
ఉన్నామని నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాము చూడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్తా ఉన్నారు. వాళ్ళందరూ రక్షించకపోయినా దేవుడానే వెళ్ళ అని నేను అనుకుంటాను. అగ్నిగుండంలో కొంచెం ఇట్లా కాలు పెట్టేటప్పుడు నువ్వు ప్రత్యక్షంగా అవచ్చు కదా తండ్రి, లోపల పోయి అప్పుడు తీసుకొచ్చావా అని నేను ఆలోచన చేస్తే, నేను తీసుకొచ్చి పెడితే లాభమేముంది? నేను తీసుకొచ్చి పెడితే లాభమేముంది? అన్నీ కాలిపోతాయి అని అనుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు కాలకుండా తీసుకొచ్చి పెట్టడమే దేవుని యొక్క స్వభావం అంటుండు. ఆమేన్, హల్లెలూయా. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళారు. అయ్యా, ఈ అగ్నిగుండం తప్పిస్తే ఇంకా ఏమీ ఉండదు అనుకోండు, తప్పిస్తే నీ విశ్వాసం ఉండదనుకోండు, తప్పిస్తే నువ్వు దేవుని ప్రజల్లో ఉండేవాడమని లిస్టులోనికి వచ్చేవాడము కాదు షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా. అందుకే మీరు అగ్నిగుండంలోనికి వెళ్ళారు. నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నాడో తెలుసా దేవుడు? ఏమనుకున్నాడో తెలుసా? వేచి 10 నిమిషాలైందో 20 నిమిషాలైందో వాళ్ళ వస్త్రాలు, ఎంటికలు, వాళ్ళ చుట్టూ కాలలేదట. చూసిన అన్ని వాళ్ళ చుట్టూ దేవుని దూత ఉందని 4వ వ్యక్తి చూశాడట. హల్లెలూయా. దేవుని ఆలోచనలు వెరైటీగా ఉంటాయండి. ఆమేన్. అందుకే దేవా, నువ్వు నా దేవుడవు, నువ్వు ఎప్పుడు చేస్తావో నా విశ్వాసాన్ని నేను కోల్పోకుండా నన్ను విశ్వాసంలో నడిపించు అని ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డల. మార్త అంటుంది, అయ్యో నువ్వు ఉండిన ఎడలా నా సహోదరు చనిపో. మరియ అంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికుంటే. అమ్మా, నువ్వున్నప్పుడు నేను బ్రతికిస్తే, నువ్వు చెప్పినప్పుడు బ్రతికిస్తే నేను దేవుడమని లోకం ఎట్లా తెలుస్తుందమ్మా? దేవుడను నువ్వు నా ప్రజలమని తెలవాలి అంటే నేను చేసే టైంలో చెయ్యాలంటే నీకు విశ్వాసం బలంగా ఉండాలి. ఆమేన్. బలమైన విశ్వాసంతో మనం నడిపించబడుతున్నప్పుడు ఈ లోకంలో సమస్యల పరిస్థితుల్లో నీవు దేవుని ప్రజలమని ప్రజలు గుర్తించబోతున్నారు. హల్లెలూయా. రెండవది, ఆయన తండ్రి, మనము కుమారులము కుమార్తెలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం తీయండి. మనం చెడ్డవారమై ఉండి మన పిల్లల కట్ట ఒకసారి ఒక కథ చెప్తాను చూడండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా దొంగతనాలు చేసేది. వాళ్ళకు ఒక కొడుకున్నాడు, వాడు గజ దొంగ. వాడు అంటున్నాడు, అమ్మా నాకు పెళ్లి చేస్తే సాఫ్ట్వేరో ఉద్యోగస్తురాలో టీచరో ఏదదు, నేను దొంగని, నాకు మించిన గజ దొంగకి పెళ్లి చెయ్యండి. ఒరే, నేను నీ అమ్మాయి గజ దొంగ అని అడిగితే చంప పగలగొడతారా? ఎవరన్నా ఆ అమ్మాయి మంచిదా అండి, బాగుంటుందా అండి, లక్షణంగా ఉంటుందా అని అడుగుతాం. మీ అమ్మాయి దొంగతనం చేస్తుందా, 2000 దొంగతనం చేస్తారా, బంగారం దొంగతనం చేస్తానని ఎవరన్నా అడిగారా పెళ్లి చెప్పలన్నా? అట్లా అడిగితే అయితే నేనే చూసుకుంటా అన్నాడు. సరే అని ఒకరోజు హఠాత్తుగా మరి బస్సు ఎక్కాడు. ఎవరు? దొంగ, పెళ్లి కావాల్సిన దొంగ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి బస్సులో కూర్చున్నాడు. అందరూ టికెట్ 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 అని అడుగుతుంటే ఈయన కూడా టికెట్ ఇద్దామని పర్సు తీసేసరికి, అరే ఇంకా నేనే దొంగని, నాకు మించిన దొంగలు ఎవరున్నారు, నా పర్సు ఎవరు కొట్టేసిరని చాలా బిత్తరపై చూస్తుంటే ఆ 2వ సీట్లో కూర్చున్నామంటుంది. ఏమన్నా తెలుసా? ఈ పర్సు నేనే కొట్టేశా, పెళ్లి కాని స్త్రీ కొట్టేశా అని అడిగితే అప్పుడు ఆమె దగ్గర పోయి బస్ దిగాక ఆమె దగ్గర, నేను నిన్నే ఎందుకండి అంటే నాకు వచ్చే భార్య గజ దొంగ ఉండాలనుకున్నా, నేనే దొంగతనాలు చేస్తున్నా, నాకు వచ్చే భార్య గజ దొంగ అంటే నాకు తెలియకుండా దొంగని పరుసులు కొట్టేశావంటే నువ్వు ఇంకా గజ దొంగ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పాను? చెడ్డోళ్ళని, మంచోళ్ళని దేవుడు అంటున్నాడు, నేను మంచి తండ్రిని. నీకు అర్థం కాలే? నేను మంచి తండ్రిని. ఆమెను అంటలేరు, అందుకే అంటాను నేను మంచి తండ్రిని. మీరు ఆమెను అంటలేరంటే మీరు చెడ్డ పిల్లలు అన్నట్టు.
అక్కడ అంటాడు ఏమనంటే మత్తయి సువార్త ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు. యూదులకు రాసి ప్రపంచంలోనికి పంపించాక అంటున్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడిన మాటల ప్రకారం కిందికి వచ్చాక మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను ఇస్తున్నామా లేదా? మనము చదువు రాని వాళ్ళైనా మన పిల్లలు మంచి చదువులు చదవాలని, మనము కూలీనాలుడు చేసుకుంటున్నా ఒక ఉద్యోగస్తుల్లాగా ఉండకపోయినా మనకు పుట్టిన పిల్లలు మంచి భవిష్యత్తులో సాఫ్ట్వేర్లు కావాలని, మంచి భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదవాలని తల్లిదండ్రులు, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఆశపడతారట. కానీ దేవుడు కూడా అన్నాడు, ఒక తల్లికి తండ్రికి అంత ఆశ పిల్లలు మంచి వాళ్ళు కావాలి. నీ స్థితి మంచిగా లేకపోయినా, నీ పొజిషన్ మంచిగా లేకపోయినా, నీవు ఏ కడు స్థితిలో ఉన్నా నీ పిల్లలు మంచి స్థితిలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. నేను ఎవరినో తెలుసా? పరలోకపు తండ్రిని. ఆమేన్. పరలోకపు తండ్రి ఎలా ఇవ్వగలుగుతాడు అనంటే, మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి ఈవులు ఎట్లిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మొలుపు నుండి ఆది నుంచి అంతం వరకు మంచి తండ్రినై ఉన్నాను. హల్లెలూయా. అందుకే నువ్వు అడిగేటప్పుడు విశ్వాసంతో నమ్మకంతో తండ్రి దగ్గరికి పోయి నానా నాకు ఇది చెయ్యంటే తదాస్యమవుతాడు. హల్లెలూయా. ఇక్కడ నీ విశ్వాసం పరీక్షించబడచ్చు, పరీక్షించబడకపోవచ్చు. చూడండి, పిల్లలకు స్కూల్ పంపించేటప్పుడు తల్లిదండ్రులను పంపిస్తారు స్కూల్కి. టీచర్స్ అంటారు ఫీజులు కట్టాలి. పిల్లలు వచ్చి తండ్రులను అడుగుతారు, ఫీజు కట్టు నాన్న దగ్గర ఉన్నాయా లేదా పిల్లలకు తెలియదు. కానీ పిల్లడికి తెలుసు, ఏమన్నా తెలుసా? మా నాన్న నాకు ఫీజు కడతాడా కట్టడా? చెప్పండి. కడతాడు. అంటే నేను నీకు దీని ద్వారా తెలియజేయాలనుకున్న మాట ఏంటంటే, మనము ఆయనకు పిల్లలముగా ఉంటే నీకు ఏ సమస్య ఉందో ఆమేనండి, నీకు ఏ రోగం ఉందో, ఏ అప్పు ఉందో, ఏ పేదరికం ఉందో, ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావో ఖచ్చితంగా తీర్చే తండ్రిగా ఉండబోతుండు. హల్లెలూయా. నీ సమస్యను చూసి దాటిపోయే దేవుడు కాదట, ఆయన తండ్రి కాదంటున్నాడు. నేను నీ సమస్యను దాటిపోయి, నీ కన్నీటిని దాటిపోయి, నీ అప్పును దాటిపోయే తండ్రిని, చెడ్డ తండ్రిని కాదని తనకు తానే స్టేట్మెంట్ చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు నేను అద్భుతాలు కనపరచాలి. ఇప్పుడు నువ్వు 2 రకాల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన నాకు దేవుడు ఎప్పుడైనా చెయ్యని, ఎంతకాలమన్నా బట్టని, ఎంతకాలం అయ్యా ఎంతకాలం అని నువ్వు విసిగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా ప్రజల లిస్టులో ఉంటే నీ విశ్వాసము పరీక్షించబడడానికి. ఆమేన్. నీ విశ్వాసాన్ని నేను గొప్ప చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. ఐగుప్తు స్వభావం మనకొద్దండి. పక్కనున్న వారిని చూడండి, ఏ స్వభావము? ఐగుప్తు స్వభావం మాత్రం వద్దండి. మీరు ఈ మొదటి ఫిబ్రవరి మాసం మొదటి దినంలో మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ నెలలో ఈ వారం మీరు ప్రాక్టీస్ చేయండి, ఐగుప్తు స్వభావాన్ని నేను తెచ్చుకోను అని. పక్కన ఉన్నవాడిని చూడండి, నవ్వుతూ చూడండి. ఏం తెచ్చుకోవద్దు? పక్కింట్లోకి వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటాం, పప్పు తెచ్చుకుంటాం, కాఫీ పౌడర్ తెచ్చుకుంటాం, అన్నీ తెచ్చుకుంటాం. నేను అంటున్నాను అవి కాదు, ఐగుప్తు స్వభావం వద్దు మనకు. దేవుడు దేశాన్ని మారుస్తున్న స్వభావాన్ని మార్చుకోలేదు. దేవుడు అంటున్నాడు, నీ స్వభావం ఏంటంటే దేవుని ప్రజలమైన స్వభావం మనకు ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుడు చేయగలడు అనే విశ్వాసం ఉండాలి. ఎంతకాలమైనా కానీ, ఎంత సమయమన్నా కానీ, నా దేవుడు నా ప్రార్థన కంటిన్యూ చేయండి. ఎక్కడుందన్నమాట? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకలరండి, మీక భక్తుడే అన్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయైన నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. ఇది ఎవరు రాశారు? మీకానే రాసిండు. మీకతోటే అంటుండు. అందుకే మీకాకు అర్థమైంది, నేను దేవుని ప్రజల లిస్టులో ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా? నా తండ్రి నా ప్రార్థన
నా దేవుడు నా ప్రార్థనను ఆలకించడమే. నేను చెప్పాను అందుకే మీకా మొదటి టైంలో ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే ఆవేదనతో ఆక్రందనతో ఉండి చివరికి ఆనందంతో ముగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను దేవుని లిస్టులో ప్రవక్త, దేవుని ప్రవక్త అని పిలిపించుకోబడుతున్నాను, దేవుని ప్రజలమని మనం పిలిపించుకోబడుతున్నాము. అందుకే ఎంతకాలమైనా ఎంత సమయమైనా ఎటు వెళ్ళినా నా ప్రార్థన చివరికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నా ప్రార్థనను ఆలకించబోతుండు. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయనను తండ్రిగా చేసుకుంటే, మనం ఆయనకు పిల్లలుగా ఉంటేనంట. యోహాను సువార్త 14:14 అంటుంది ఏమని తెలుసా? నా నామమున, ఆయన నామము తండ్రి అనే నామము. ఆమేన్. ఆయన నామము శక్తి కలిగిన నామము. నా నామమున మీరు నన్నేం అడిగినా చేస్తానంటుండు. నువ్వు పిల్లల లిస్టులోనికి, ఆయన తండ్రి అనే లిస్టులోనికి నువ్వు వస్తే, నేను చెప్తున్నాను కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేసినట్టుగా నీకు రానున్న దినాల్లో చేయబోతుండు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. గట్టిగా గట్టిగా ఎలా చేయబోతుందంట? దేవుడు నీకు అద్భుతాలు చేయడానికి సమయం ఆసన్నమైంది. పక్కనున్న వారు నవ్వుతూ చూడండి. మీరు పిల్లలుగా ఉంటే చెప్పండి, మీరు పిల్లలుగా ఉంటే దేవుని అద్భుతం ఆసన్నమవుతుంది. నువ్వు దేవుని ప్రజలుగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించే సమయం కూడా రాబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం. 34 నిర్గమకాండం 10వ వచనం. నిర్గమకాండం 34. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ప్రజలందరి ఎదుట చేసెదను. కంటిన్యూ చేయండి. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైన అద్భుతాలు ఎవరికి కావాలో ఒకసారి మీ చేతులు చేయించండి. నువ్వు చేయాల్సింది ఈరోజు ఏంటిదో తెలుసా? ఆయన నీకు ఏ అద్భుతం చేసినా నీ పక్కనున్న ప్రజలు షాక్గా పోతారు. గట్టిగా మీరు రిసీవ్ చేసుకోండి. నేను అందుకే నాకు ఈ మాటను గూగుల్ మీట్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే నేను దేవుని ఆత్మలో ఉండి దేవుని వైపు చూసినప్పుడు ఈ మాటను తెలియజేసాడు. మీకా 7:15. నేను మీ ఎడల చేయబోయినది భయంకరమంట. ఆయన ఎట్లా భయంకరంగా కదలబోతుండో, ఆయన చేసే పనులు, కార్యాలు, అద్భుతాలు ఇతరులు చూసి భయము పొందబోతురు, భయభీతులు కలగబోతున్నవి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్ని గుండములో నుండి బయటికి లాగినప్పుడు నెబుకద్నెజర్ రాజుకి భయము కలిగింది, భయంకరమైన కార్యము జరిగింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో దేవుడు అంటూ ఉన్నాడు, నేను చేయబోతున్నాను. నా హస్తము ద్వారా, నా ఆత్మ ద్వారా నేను చేయబోతున్నాను. నువ్వు ఆయన వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ ఎడల అద్భుతాలు భయంకరంగా చేయబోతుండు. ప్రజలు భయంకరంగా నీ విషయములో భయము పొందుకోబోతున్నారు. అందుకే నీవు నాకు దేవుడనై ఉన్నందుకు నేను ధన్యురాలినని నువ్వు ఎలుగెత్తి ఈరోజు చెప్పగలిగితే, ఇశ్రాయేలు ప్రజలకి ఏ అద్భుతాలను వెంబడించినయో, ఇశ్రాయేలు ప్రజలకి ఏ ఆత్మ వెంబడించిందో అదే ఆత్మ ఈరోజు సంఘం మీదకి దిగిపోతుంది. దేవుని బిడ్డలారా, నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ పేదరికములో, నీ గడ్డుతనములో, నీ యొక్క గొడ్రాలితనములో ఏ విషయంలోనైనా దేవుని
దివ్యకరమైన హస్తం కదలబోతుంది. మెడిసిన్ ద్వారా నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, మనుషుల ద్వారా నువ్వు విసిగిపోయావేమో, పరిస్థితులు నిన్ను అవిశ్వాసంలోనికి నడిపిస్తున్నాయేమో, అంధకారం చుట్టుకుంటుందేమమ్మా. నీకు అంటున్నాడు, అంధకారంలో నేను కూర్చున్నా, నాకు యెహోవా వెలుగు. ఎందుకంటే నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు వినబోతుండు. నేను ఆయన ప్రవక్తగా నేను ఈ లోకానికి పంపించబడ్డానని, నేను ఆయన మాటలను చాటే దేవుని ప్రజగా నేను ఉన్నానని నీకు ఆ హృదయం ఘోషించింది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? దేవుని ప్రజలుగా నువ్వు ఉండాలనుకుంటే ఆయన ఏ రూపకంగా నువ్వు అడుగుతున్నా దేవుని అద్భుతం నీ ఎడల కనపరచబోతుండు. ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు కదలబోతుండు. ఈ ఫిబ్రవరి మాసములో నువ్వు అనుకుంటున్నది, అడుగుతున్నది, నీ ఊహకు మించినది జరగబోతుంది. విశ్వాసముంచండి. కనాను స్త్రీ విశ్వాసముంచింది. దేవుని బిడ్డ విశ్వాసముంచు. దేవుడు నీ స్థితి నుండి లాభనెత్తబోతుండు. నీ పరిస్థితి నుండి లాభనెత్తబోతుండు. నీకున్న ఆ గడ్డు పరిస్థితి నుండి నిన్ను లాభనెత్తబోతుండు. నిన్ను హెచ్చించుకోబోతుండు. ఆయన నామం హెచ్చించబడబోతుంది. సాతాను రాజ్యం కూల్చబడబోతుంది. సాతాను క్రియలు లయకాబడబోతున్నది. నీ ఎడల జరిగించబోతున్నాను. ఆయన నీకు తండ్రిగా ఉండాలి. ఆయన నీకు దేవుడుగా ఉండాలి. నీ నోరు తెరిచి ఈ ఉదయ కాలము, అయ్యా నీవు నా దేవుడవయ్యా, ఏ పరిస్థితి నన్ను దూరం చేస్తుందో దూరము కాకుండా నేను దగ్గరికి చేరే ఆ కృప ప్రత్యేకతను నాకు ఇవ్వండి. ఒక ప్రత్యేకతను కోరుకుందాము. నువ్వు ఆఫీసులో ఉన్నా, టీచర్ ఉద్యోగం చేస్తున్నా, డ్యూటీలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ స్టడీలో ఉన్నా నువ్వు ఒక ప్రత్యేకతను కోరుకో. దేవుడు ఆ స్థలంలో దేవుని సన్నిధిని పంపబోతుండు. దేవుని దూతను పంపబోతుండు. నీకు అద్భుతాన్ని చూపించబోతుండు. నీ దగ్గర ఉన్న వ్యక్తులు, నీ వెనుకున్న వ్యక్తులు, నీ చుట్టూన్న వ్యక్తులు, నిన్ను పడరాని వ్యక్తులు, నిన్ను వేలన చేస్తున్న వ్యక్తులు అద్భుతాన్ని చూసి భయపడబోతున్నారు. రబ షన్న రీకత రోకతో రీకియాల రబ బాబా. దేవుని అడుగుదాం. కొద్ది నిమిషాలు దేవా నా ఎడల నీ అద్భుతాన్ని కనపరచు. నీకు ప్రత్యేకంగా ఉంటామయ్యా. నీ పిల్లలకు నేను ప్రత్యేకత, నీ ప్రజలకు నేను ఒక ప్రత్యేకత, నా డ్యూటీలో నేను ఒక ప్రత్యేకత, నా వ్యాపారంలో నేను ఒక ప్రత్యేకత, నా స్టడీలో నేను ఒక ప్రత్యేకత, నా ఇంటిలో నేను ఒక ప్రత్యేకత, అయ్యా సమాజంలో ప్రత్యేకత, సంఘంలో నేను ఒక ప్రత్యేకత నేను కలిగి ఉంటాను. అద్భుతాలు నన్ను వెంబడించాలి. రబ షంద రికల రోకతో రియాల రబ. హల్లెలూయా. రబ బాబా. దేవుని స్వరము వినబడబోతుంది. దేవుని బిడ్డలారా, నీడ వల నిన్ను కరుణ కటాక్షములు కుమ్మరించబోతుండు. రబ బాబా. దేవుని శక్తి పొందుకో. దేవుని బిడ్డలారా, పొందుకుందాం. యు ఆర్ ఎ స్పెషల్. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక ప్రత్యేకత. సంఘాల ప్రత్యేకత, సేవకుల ప్రత్యేకత, విశ్వాసుల ప్రత్యేకత, నీ డ్యూటీల ప్రత్యేకత. ఓ రబా రేఖాల రబా. డ్యూటీలు చేస్తున్న వారు మీ చేతులు ఎత్తండి. డ్యూటీలు చేస్తున్నవారు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, మీ డ్యూటీలు చేస్తున్నవారు నేను ప్రవచించబోతున్నాను. మీరు రిసీవ్ చేసుకోండి. మీ చేతి కింద పని వాళ్ళైనా, మీ చేతి కింద అటెండర్లైనా, మీ పైన అధికారులైనా, మీ తోటి సహోదరులైనటువంటి కొలిక్కులైనా దేవుడు వారి కన్నులను చూచినట్లుగా, వారి చెవులు గిగ్గురుమనేటట్టుగా నా అద్భుతం కనబడబోతుంది అంటున్నాడు. కనబడబోతుంది. రిసీవ్ చేసుకోండి. నిన్ను నేను హెచ్చించబోతున్నాను. పడిపోకు. పాకారములను పొడగొట్టువాడు నీ ముందు నడుస్తున్నాడు.
దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. రిసీవ్ చేసుకుందాం. మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దేవుడు కావాలని అడగబోతున్నారు. మీ దేవుడు కావాలి, నీలో ఉన్న ప్రత్యేకత నాకు కావాలని అడిగే రోజులు రాబోతున్నాయి, సమయము రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ దినం ఒక తీర్మానం తీసుకో. పడిపోకుండా పడగొట్టే ఇత్తడి ప్రాకారంగా నేను చేయాలనుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల లిస్టులో ఉంటే నువ్వు ఐగుప్తు స్వభావాన్ని ఉంటే నువ్వు ఇత్తడి ప్రాకారం కాలేదు. దేవుని బిడ్డ, నేను ఒక ఇత్తడి ప్రాకారం అంట. నేను పెన్నడు చెయ్యలేనటువంటి ఒక మూల స్తంభంగా నిన్ను, ఒక మూల ధ్వజంగా నేను నిలబెట్టాలని ఆశపడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆత్మకు మనం సరెండర్ అవుదాం. అద్భుతం చేయమయ్యా, నీవే ఏదైనా చేయాలంటే ఆ చిన్న కోరస్ పాడుకో. మీరు ఆత్మలో దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో, అయ్యా ప్రాకారాలు పొడగొట్టువాడా, నువ్వు ప్రాకారంగా చేస్తావా, నా ముందు నువ్వు నడవబోతున్నావా అనే నాకు వందనాలు తెలియజేద్దాం. దేవుని బిడ్డల, మీకు ఈ నెలలో ఎవరైతే కన్నీరుతో ఉన్నారో, మీకు ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నీడ మనుషుల నుండి వేరు చేయదు, నా అద్భుతము నీ నుండి వేరు చేయదు అంటున్నాడు. నీడలాగా నీ వెనకే ఉంటుంది. నీ విశ్వాసంతో దానిని రిసీవ్ చేసుకో. దేవుని వెలుగు నీ మీద కమ్మబోతుంది. ప్రతి చీకటి అంతం కాబడబోతుంది. ప్రతి అంధకారం నయం కాబడబోతుంది. నువ్వు ఎక్కడుంటావో నీకు వెలుగుగా ఉండబోతుంది. దేవుడు రవశందరికి అలా రవశందరికి అలా ఎవరయా నేను నమ్ముకున్నాను, నీవంటూ వారు లేరయా. అందరం నిన్నే నమ్ముకున్నాను, నీవంటూ వారు ఎవరయా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నేను నమ్మేసయ్యా. 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 నమ్ముకున్నాను, నీవంటే వారు ఎవరయ్యా. నీవంటే వారు ఎవరయ్యా. మనని సంచుకుంటూ నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీడకల నీడని ఆశ్రయించాను. తప్పిక చేస్తానని నిన్నమే, అవునగా తప్పిక చేస్తానని నిన్నమే దృష్టించినాడయా. నీ మరుపై దృష్టించినాడయా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేసయ్యా.
అద్భుతం చేయమయా నా జీవితంలో నీవున్నాడేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నీవున్నాడేసయ్యా అద్భుతం చేయమయా నా జీవితంలో నీవున్నాడేసయ్యా తండ్రి, నీ దాసురాన్ని నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. లోకంలో మీరు వేరే మూర్ఖులైన ఈ వక్ర ప్రజలకు వేరే మీరు జీవించండి అన్నాడు పేతురు భక్తుడు. నాయన, ప్రత్యేకంగా మేము జీవించే ఆ జీవితం మాకు దయచేయండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక, ఈ లోక ఆచారాలు మీరు అనుసరింపక, పవిత్రమైన నీ వైపు, నీ వాక్యం వైపు, నీ వాగ్దానం వైపు మేము చూస్తూ ముందుకు పోయి ఆ కృపనివ్వండి నాయన. ఆ సహాయం దయచేయండి. అందరం ఒక తీర్మానం చేసుకుందాం. నన్ను ప్రత్యేకంగా నడిపించండి అయ్యా. నన్ను ప్రత్యేకంగా నిలబెట్టండి అయ్యా. నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచయ్యా. నేను ఒక ప్రత్యేకమైన వానిగా, ప్రత్యేకమైన దానిగా నన్ను నిలబెట్టండి అని అడుగుదాం దేవుని.